ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. 2024 ముగిసింది. ఇందులో ప్రధానమైనటువంటి సంఘటన తిరిగి మూడోసారి మోడీ అధికారంలోకి రావటం. కాకపోతే 400కు పైగా సీట్లు కావాలనే నినాదం బిడిసికొట్టింది. సొంతగా బీజేపీ మెజారిటీలోకి రాలేని పరిస్థితిని తీసుకొచ్చింది. అది రామాలయాన్ ప్రారంభం చేసినటువంటి ఉత్తరప్రదేశ్లో 80కి కేవలం 33 స్థానాలకే పరిమితమైపోయింది. 244 స్థానాలతో సరిపెట్టుకుంది బీజేపీ. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. పోలిస్టర్స్ అందరూ ఫెయిల్ అయ్యారు దీన్ని పసిగట్టడం. కాకపోతే ఒకే ఒక్క సంఘటన మోడీని తిరిగి మూడోసారి అధికారం నిలబెట్టింది. అది ఆంధ్రాలో జరిగినటువంటి ఘటన. ఎటువంటి బలము లేనటువంటి ఆంధ్రాలో ఎన్డీఏ మంచి గణనీయమైనటువంటి స్థానాలు ఎన్డీఏ కూటమికి ఇవ్వటంతో తిరిగి మోడీ అధికారంలోకి రావటం మార్గం సుగమమైపోయింది. దీనికి ప్రధాన పాత్రధారి సూత్రధారి ఎవరన్నా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్. అందరూ ఒప్పుకోవాల్సిందే. అటు బీజేపీని కన్విన్స్ చేసుకున్నాడు, ఇటు టీడీపీని దగ్గరకు తీసుకున్నాడు. ఇద్దరికి అనుసంధానకర్తగా ఒప్పించి మెప్పించి కూటమిని తయారు చేశాడు ఆంధ్రాలో. అదే ఇవాళ దేశ రాజకీయాలకి కీలకమైంది. ఇది నేపథ్యం. 2024లో జరిగినటువంటి ప్రధాన ఘటనగా దీన్ని చెప్పుకోవచ్చు. పార్టీ చిన్నది కావచ్చు, కానీ అది ఒక ప్రాంతానికే పరిమితమైన పార్టీ కావచ్చు, పరిమితమైన నాయకుడు అయితే అయి ఉండొచ్చు, కానీ తను పోషించిన పాత్ర మాత్రం అద్భుతమైనటువంటి పాత్ర. ఆ తర్వాత మీ అందరికి తెలుసు, ప్రభుత్వంలో భాగస్వామ్యం కావటం, ఆంధ్రాలో 21కి 21 సీట్లు వాళ్ళ పార్టీ గెలవటం, ప్రభుత్వంలో భాగస్వామి కావటం, ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టడం కూడా మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ చేశాడు. అది చేసిన తర్వాత కూడా తను ఇమేజ్ అసలు ఆ ఎన్నికలప్పుడే కాకుండా, ఎందుకంటే మోడీనే ఎన్నికల్లో తర్వాత జరిగిన జాయింట్ పార్లమెంటరీ పార్టీ హాల్లో ఆ తుఫాన్గా ఏదైతే అభివర్ణించాడో పవన్ కళ్యాణ్ని, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత తను కామ్గా కూర్చోడు, ప్రజల మధ్య తిరుగుతున్నాడు. చాలా మెప్పు పొంది ప్రజలు చాలా ఆదరణ అందరికీ పాపులర్ అయిపోయాడు. ఇందులో ముఖ్యంగా తను తీసుకున్న శాఖలో పంచాయతీ రాజ్ని పటిష్టం చేశాడు. అప్పటిదాకా నిర్వీర్యమైపోయినటువంటి పంచాయతీ రాజ్ని సర్పంచులు అయితే ఎంత సంతోషంగా ఉన్నారంటే తిరిగి వాళ్ళకి గౌరవాన్ని తెప్పించి పెట్టాడు, తిరిగి సర్పంచులందరికి కూడా. ఆ తర్వాత ప్రజల్లో చైతన్యం దిశగా ఎన్నో పనులు చేశాడు. సీజ్ ద షిప్ కాకినాడలో జరిగినటువంటి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది. పేదల రేషన్ బియ్యాన్ని బొక్కుతున్న పందికొక్కుల్ని పట్టించటంలో పవన్ కళ్యాణ్ పాత్ర అమోఘమైంది. అలానే విశాఖ పల్లెల్లో, గిరిజన పల్లెల్లో తను జరిపినటువంటి గిరిజన యాత్ర కూడా చిన్నదేమీ కాదు. నిన్నటికి నిన్న కడపలో అధికారుల మీద ఈ దాడి, రాజకీయ నాయకుల దాడికి వ్యతిరేకంగా తనే స్వయంగా వెళ్ళి అధికారులకు స్ఫూర్తినిచ్చినటువంటి పద్ధతి కూడా అందరూ శ్లాఘిస్తున్నారు. వీటితో పాటు అన్నిటికన్నా ఆయనకి దేశవ్యాప్త స్టార్గా తీసుకొచ్చినటువంటి పేరు ఏదన్నా ఉందంటే అది సనాతన ధర్మంపై తను తీసుకున్నటువంటి ఓ ఉద్యమం. తిరుపతి లడ్డు విషయంలో దేవుడికి జరిగినటువంటి అపచారానికి ప్రాయశ్చిత్తంగా తనంతట తాను 14 రోజుల ఉపవాస దీక్ష చేయటం, వారాహి డిక్లరేషన్ని ప్రకటించటం, తిరుపతిలో సనాతన బోర్డు కావాలనే నినాదాన్ని ఎక్కించుకోవటం, ఇవి ఆయన దేశవ్యాప్తంగా ఒక స్టారుగా, రాజకీయ నాయకుల్లో ఒక స్టారుగా ముందుకు తీసుకొచ్చాయి.
ఇవన్నీ ఏంటంటే పవన్ కళ్యాణ్ని 2024 2023 వరకు పవన్ కళ్యాణ్ది ప్రాంతీయ స్థాయి, 2024లో ఒక్కసారి జాతీయ స్థాయిలోకి వెళ్ళిపోయాడు. 2023 వరకు విఫల నాయకుడు, 2024లో అత్యంత కీలక రాజకీయ నాయకుడిగా ఎదిగాడు. అందుకే 2024కి పాలిటీషియన్ ఆఫ్ ది ఇయర్గా ఎవరినైనా ప్రకటించాల్సి వస్తే ఖచ్చితంగా ఆ ఖ్యాతి పవన్ కళ్యాణ్కి దక్కుతుంది. అది మనం చెప్తున్న మాట కాదు, ఇది జనం మనోగతం, జనం అవార్డు. పవన్ కళ్యాణ్ 2024 పాలిటీషియన్ ఆఫ్ ది ఇయర్. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.